పెన్షన్దారులకు నెలకి 3,000 పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. అందులో భాగంగానే మండల కేంద్రం కరప గ్రామంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా మంజూరైన పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా కరప మండలంలో మంజూరైన 185 మంది పెన్షన్ లబ్ధిదారులకు 3,000 రూపాయలు అందించారు. అనంతరం ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పారావు, ఎంపీపీ శ్రీలక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు, మండల సర్పంచుల సమైక్య అధ్యక్షులు రొక్కాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారుడికి వయసు అర్హత ఉంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి లబ్ధిదారుడికి కూడా పెన్షన్ కానీ పథకాలు కానీ వచ్చే విధానాన్ని తీసుకొచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకటే ఆనాటికి ఈనాటికి తేడా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకి అడుగులు మడుగులొద్దితే లేదంటే వాళ్ళ చేతులు తడిపితే తప్ప పథకాలు మంజూరు అయ్యేవి కాదు. ఉన్న పథకాలు కూడా అరకొరగా వచ్చేవి. కానీ ఈ రోజున ప్రతి పథకం అర్హత ఉన్న వాళ్ళకి ఇంటికి నడిచొచ్చే పరిస్థితిని ముఖ్యమంత్రి గారు క్రియేట్ చేసిన విషయాన్ని తెలియజేస్తున్నారు. పెన్షన్లే తీసుకోండి. మీరు ఎవరి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికో, సర్పంచ్ దగ్గరికో, ఎంపీటీసీ దగ్గరికో, జడ్పీటీసీ దగ్గరికో, ఎంపీపీ దగ్గరికో వెళ్ళాల్సిన అవసరం క్రియేట్ చేయకూడదు. అర్హత ఉంటే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం అని ఇవాళ పెన్షన్లు ఇచ్చేంత గొప్ప వ్యవస్థని తీర్చిదిద్దారు. మన కడప మండలంలో ఇప్పుడు 11,575 పెన్షన్లు ఇస్తాం. కొత్తగా 185 మంజూరైనాయి, ఇప్పుడు ఇస్తున్నాం. ఇంకొక 205 అర్హత ఉన్న వాళ్ళని ఎంపిక చేసి వెరిఫికేషన్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇస్తాం. మొత్తం కలిపితే దాదాపుగా 11,965 అంటే 12,000 మందికి ప్రతి నెల ఇంటికి పెన్షన్ పంపించే ప్రభుత్వం మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.